ఉగాది. ఈ ఉగాదికే యుగాది అని ఒక పేరుంది. అంటే అసలు కలియుగ ప్రారంభం ఇవాల్టి రోజునే జరిగింది అని. తెలుగు భాషకి మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే ఉగాది పండుగ చేసుకుంటారు. ఈ ఉగాది పండుగ ఎలా నిర్వహించుకోవాలి అన్నదాన్ని శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. ఉగాది పండుగ నాడు మాత్రం ఏ కారణం చేత కూడా బ్రహ్మ ముహూర్తానికి తరువాత లేవకూడదు. కనీసంలో కనీసం సూర్యోదయానికి ముందరే లేచి స్నానం పూర్తి చెయ్యాలి. ఉగాది పండుగ నాడు బ్రహ్మ ముహూర్తంలో ఒంటికి తైలాన్ని అలదుకుంటే ఆ తైలమునందు మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది. ఆ కారణం చేత అలక్ష్మి తొలగుతుంది. జలే గంగా, సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ నీరు ఉన్నా నీటిని గంగ ఆవహించి ఉంటుంది. తలస్నానం, శరీరానికి తైలమర్దనం చేసుకుని అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం. నింబసుమం అంటే వేప పువ్వు. అది వర్షాదౌ సంవత్సర ప్రారంభంలో శర్కరాంల ఘృతైర్యుతం. శర్కర అంటే పంచదార. కానీ పంచదార అన్నప్పటికీ కూడా దేవతలకి నైవేద్యం చేసేటటువంటి ప్రసాదంలో నిలవదోషం లేనటువంటి పదార్థమైన బెల్లాన్నే వాడతాం కాబట్టి బెల్లము అని అక్కడ అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఉగాది పచ్చడి అని పిలువబడేటటువంటి వేప పువ్వు, దానితో పాటుగా బెల్లం ముక్క, చింతపండు పులుసు, కొత్త చింతపండుని, ఆవు నెయ్యి కలపబడినటువంటి పదార్థాన్ని ఈశ్వరుడికి నివేదన చేసి దాన్ని ఎప్పుడు తినాలని చెప్పారంటే పూర్వయామమునందు తినాలి అని. పూర్వయామమునందు అంటే సూర్యోదయాత్పూర్వమే దాన్ని ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యదాయకమై ఉంటుంది అన్నది శాస్త్రవచనం. ఇక్కడ వేప పువ్వే ప్రధానమైనటువంటిదై ఉంటుంది. ఎవరు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి వేప పువ్వు పచ్చడి తింటారో ఈశ్వర ప్రసాదంగా, అటువంటి వారందరికీ కూడా పరదేవతానుగ్రహంగా ఆరోగ్యము సిద్ధిస్తుంది. ఇప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజున తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యమని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి ఆ దేవాలయ ప్రాంగణానికి చేరుకుని ప్రదక్షిణం చేసి పరమేశ్వరుడికి నమస్కరించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. 3 పంచాంగ శ్రవణం చేస్తారు. తప్పకుండా వెళ్ళి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఆ రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి పనులలో ఒకటి గోపూజ చేసి వృషభ పూజ చెయ్యాలి. ఎందుచేత అంటే ఎద్దు యొక్క డెక్కల నుండి స్రవించినటువంటి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చక్షు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజల్ని కాపాడుతుంది.